144 సంవత్సరాలు వచ్చినటువంటి కుంభమేళాకు వస్తున్న భక్తులందరికీ కూడా ఆ నారాయణమూర్తి వారు పరమాత్ముని ఆశీర్వాదాలు ఉండాలని ఆశిస్తూ మీ అందరికీ కూడా ఈ నైమిసారణ్య క్షేత్రంలో ఈ గోమతి నది యొక్క విశిష్టతను కూడా చెప్దాం అనుకుంటున్నాను. ఈ ఎలాగైతే సంగమంలో త్రిసంగమంలో ఉన్నటువంటి 3 నదులు గంగా, యమున, సరస్వతి ముఖ్యమైనవో అలాగే ఈ గోమతి నది కూడా మనకి నేపాల్లోని కాఠ్మండు దగ్గర నుండి హిమాలయాలు అవుతూ వస్తూ ఈ గోమతి నది ఇక్కడ నుండి ఉత్తర భారతంలోకి పోయి అక్కడ అరేబియా సముద్రంలో కలవడం జరుగుతున్నది. ఈ గోమతి నది విశిష్టత ఏంటంటే ఇది వాల్మీకి యొక్క పుత్రిక. ఈమెకి ఎప్పుడూ కూడా ఎండిపోయేటటువంటి శాపం లేకుండా పోయింది. ఈ గోమతి నది అతి పుణ్యమైనది. ఇక్కడ మనం స్నానం చేస్తే సకల పాపాలు కూడా మనకి హరించబడతాయి. అలాగే ఈ క్షేత్రం విష్ణు యొక్క నాభిక్షేత్రం కాబట్టి ఈ గోమతి నది తీర్థంలో మన పెద్దలకి పితృదేవతలకి మనం పిండ ప్రదానం కానీ అర్ఘ్యం కానీ ఇచ్చుకుంటే మనకి ఆ పరమాత్ముని అనుగ్రహం ఉంటుంది, మన పితృదేవతల ఆశీస్సులు ఉంటాయి. అలాగే ఈ గోమతి నది తీరంలో కూడా ప్రతి రోజు కూడా సాయంకాలం 6:50 నుంచి 7:30 దాకా కూడా ఆరతి ఇస్తూ ఉంటారు. గంగానది దగ్గర కాశీలో ఎలా ఇస్తున్నారో అలాగా ఆ ఆరతిలో కూడా మీరు పాల్గొని ఆ గోమతి తల్లి యొక్క ఆశీర్వాదాలు పొందాలని ఆశిస్తూ నేను ఇక్కడితో ముగిస్తున్నాను. జై మాతాకి, జై శ్రీరామ్.